వైద్య రంగంలో చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతూ ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్లకే డాక్టర్గా మారుతోంది చాట్ జీపీటీ. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్లు కూడా పరిష్కారం అందించలేటటువంటి ఎన్నో అనారోగ్య సమస్యలకి ఇప్పుడు చాట్ జీపీటీ పరిష్కారం అందజేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అసలు వైద్య రంగంలో చాట్ జీపీటీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి సేవలు అందిస్తూ ఉన్నాయి, ఎలా సత్తా చాటుతున్నాయి అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. డాక్టర్లు చేయలేని పని చాట్ జీపీటీ చేసింది. చాట్ జీపీటీ పరిష్కారం చూపిన వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చాట్ జీపీటీ సాల్వ్ చేసింది. డాక్టర్లు సైతం కనుక్కోలేకపోయినటువంటి ఒక వ్యక్తి ఆరోగ్య సమస్య ఏంటనేది చాట్ జీపీటీ ఇట్లే చెప్పగలిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్నటువంటి అద్భుతాలకు లెక్కలేదు. అన్ని రంగాల్లోనూ ఏఐ తన సత్తా చాటుతూ ఉంది. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో కనీ విని ఎరుగని రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతూ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. పేరు పొందినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా చేయలేనటువంటి ఎన్నో పనులను వైద్య రంగంలో ఇప్పుడు చాట్ జీపీటీ చేస్తూ వస్తుంది. అలాగే స్పెషలిస్ట్ డాక్టర్లకు కూడా సాధ్యపడినటువంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సులభంగా చేసేస్తుంది. చాట్ జీపీటీ పరిష్కారం చూపినటువంటి వైద్య సమస్యలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా 10 ఏళ్ల మెడికల్ మిస్టరీని చాట్ జీపీటీ సాల్వ్ చేసింది. డాక్టర్లు సైతం కనుక్కోలేకపోయినటువంటి ఓ వ్యక్తి ఆరోగ్య సమస్య ఏంటనేది చాట్ జీపీటీ ఎట్టే చెప్పగలిగింది. నిజంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతూ ఉంది. ముఖ్యంగా చూడాలంటే సాఫ్ట్వేర్ రంగంలో, ఐటీ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సత్తా చాటుతూ ఉంది. చాట్ జీపీటీ కూడా ఎన్నో రంగాల్లో సత్తా చాటుతూ ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని అందిస్తూ ఉంది. ఇప్పుడు వైద్య రంగంలో కూడా ఇటు చాట్ జీపీటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సత్తా చాటుతూ ఉన్నాయి. అంటే ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్లు కూడా పరిష్కారం అందించలేనటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలకి ఇప్పుడు చాట్ జీపీటీ పరిష్కారాన్ని అందిస్తూ ఉంది. అందులో భాగంగానే ఒక వ్యక్తి 10 సంవత్సరాలుగా వింత లక్షణాలతో ఆయన బాధపడుతూ ఉన్నారు. ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి డాక్టర్లను ఎంతోమందిని ఆయన కలవడం జరిగింది. ఆయన ఎంఆర్ఐ స్కాన్ చేయించుకున్నారు, అలాగే రక్త పరీక్షలు కూడా చేయించుకున్నారు. అయినప్పటికీ డాక్టర్లు అతనికి వచ్చినటువంటి జబ్బు ఏంటి అనేది కనిపెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. కానీ అతను తన రిపోర్ట్స్ని చాట్ జీపీటీలో పెట్టినటువంటి నేపథ్యంలో అసలు తను ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఆ వ్యాధికి కారణం ఏంటనేది చాట్ జీపీటీ ఇట్టే పసిగట్టి ఆయన చెప్పడంలో సక్సెస్ అయింది. అది వివరాల్లోకి వెళ్తే చాట్ జీపీటీ 10 ఏళ్ల తన మెడికల్ మిస్టరీని ఎలా సాల్వ్ చేసిందో చెబుతూ ఓ వ్యక్తి తన రెడ్డిట్ ఖాతాలో ఈ పోస్ట్ను అయితే పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో భాగంగా దాదాపు 10 ఏళ్ళు కొన్ని వింత లక్షణాలతో బాధపడ్డాను, అసలు రోగం ఏంటో అర్థం కాలేదు, ఎంఆర్ఐ చేయించుకున్నాను, అన్ని రకాల రక్త పరీక్షలు కూడా చేయించాను, లాభం లేకుండా పోయింది, దేశంలోనే టాప్ ర్యాంక్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, న్యూరాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాను, నాకున్న సమస్య ఏంటో ఎవరూ చెప్పలేకపోయారు. అయితే ఓసారి నా రిపోర్ట్లను చాట్ జీపీటీకి చూపించాను. అది నాకు హోమోజైగస్ A1298C MTHR మ్యూటేషన్ అనేటువంటి సమస్య నాకుందని తేల్చింది. B12 లోపం కారణంగా నాకు ఆ సమస్య వచ్చినట్లుగా చాట్ జీపీటీ స్పష్టం చేసింది. నా శరీరంలో సాధారణ B12 లెవెల్స్ ఉన్నా నా శరీరం దాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేకపోవడంతో ఇందుకోసం B12 సప్లిమెంట్స్ తీసుకోమని సలహా ఇచ్చింది. నేను ఈ విషయాలను డాక్టర్కి చెప్పాను, ఆయన షాక్ అయ్యాడు. చాట్ జీపీటీ చెప్పిన దాని ప్రకారంగా డాక్టర్ చికిత్స చేశాడు, నా సమస్య చాలా వరకు తగ్గింది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి రెడ్డిట్ ఖాతాలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మరో వ్యక్తి కూడా చాట్ జీపీటీ తనకు చేసినటువంటి సహాయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 15 ఏళ్ల నుంచి తన సమస్యకు ఎవరు పరిష్కారం చూపించలేకపోయారు, కానీ చాట్ జీపీటీ పరిష్కారం చూపించింది అన్నట్లుగా ఎంతోమంది వ్యక్తులు అయితే ఇప్పుడు చాట్ జీపీటీ ఇప్పుడు వైద్య రంగంలో అందిస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనియాడుతూ రెడ్డిట్ ఖాతాలో వారి ఎక్స్పీరియన్స్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలను వస్తున్నప్పటికీ ఈ చాట్ జీపీటీ వల్ల, అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మాత్రం ఈ సమాజం మీద
మంచి ప్రభావం కూడా ఉంది అనేది అయితే మనం క్లియర్గా ఈ సంఘటనల ఆధారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10-15 సంవత్సరాలుగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎక్కడ చూయించుకున్నా టాప్ రేటెడ్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కన్సల్ట్ అయినప్పటికీ వారి సమస్య ఏంటనేది అర్థం కాలేదు. ఆ సమస్యకి వారు ఎటువంటి డాక్టర్లు ఎటువంటి మెడిసిన్ ఇచ్చినా అవి వాడినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నో చోట్ల తిరిగి ఎన్నోసార్లు ఇబ్బంది పడినటువంటి ఇద్దరు వ్యక్తులు అసలు ఒకసారి మన రిపోర్ట్లను చాట్ జీపీటీకి ఎందుకు చూపించకూడదు అనేటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో వారు తమ రిపోర్ట్లను చాట్ జీపీటీలో పెట్టడం జరిగింది. చాట్ జీపీటీకి చూపించిన తరువాత అసలు తన సమస్య ఏంటి, ఎందువల్ల ఆ సమస్య తనకు వచ్చిందనేది కూడా చాట్ జీపీటీ అయితే చెప్పింది. అది చెప్పిన తర్వాత సదరు వ్యక్తి షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చాట్ జీపీటీలో నా రిపోర్ట్లను ఇచ్చినటువంటి నేపథ్యంలో చాట్ జీపీటీ నాకు ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది, అలాగే ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చింది అంటూ తాను చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని డాక్టర్తో పంచుకున్నప్పుడు డాక్టర్ కూడా షాక్ అయ్యారని, చాట్ జీపీటీ ఇచ్చినటువంటి సమాచారంతోనే డాక్టర్ కూడా ఆ రోగికి లేదా ఆ వ్యక్తికి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆ ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో దాని బారి నుంచి ఆయన బయటపడ్డానని, ఇప్పుడు తను హ్యాపీగా ఉన్నాను, దీని అంతటికీ కారణం చాట్ జీపీటీ అంటూ కూడా చాట్ జీపీటీ సేవలను అయితే ఆయన కొనియాడుతూ ఉన్నారు. నిజంగా అతనే కాదు, అతనితో పాటుగా మరో వ్యక్తి కూడా చాట్ జీపీటీకి సంబంధించినటువంటి సేవలను కొనియాడుతూ అతను కూడా పెట్టాడు. 15 సంవత్సరాల నుంచి నేను ఒక వింత సమస్యతో బాధపడుతూ ఉన్నాను, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, కన్సల్ట్ అయ్యాను, ఎన్నో రకాలుగా మెడిసిన్ కూడా నేను వాడి ప్రయత్నం చేశాను, కానీ డాక్టర్లు ఇచ్చినటువంటి ఆ మెడిసిన్స్ అయితే నా మీద ఫలితాన్ని చూపించలేదు. నేను చాట్ జీపీటీని ఆశ్రయించిన తరువాత చాట్ జీపీటీ నాకు మంచి చక్కటి పరిష్కారాన్ని అయితే అందించింది. చాట్ జీపీటీ ఇచ్చినటువంటి పరిష్కారం ద్వారా నాకున్నటువంటి అనారోగ్య సమస్యను నేను దూరం చేసుకోగలిగాను అంటూ ఒక వ్యక్తి కూడా పెట్టాడు. అంటే నిజంగా రానున్న రోజుల్లో చాట్ జీపీటీ అనేది, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వైద్య రంగంలో ఎటువంటి సహాయ సహకారాలను అందించబోతుంది అనేది దీని ద్వారా మనం ఒక ఉదాహరణగా విశ్లేషణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.